Brought to you by V-Guard. 21వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో మొదలు కానుంది. విశాఖ నుండి విజయనగరంలోకి ఎంటర్ అవబోతోంది ఈ రోజు. ఈ నేపథ్యంలోనే రెండు అంశాలపై ముఖ్యమంత్రి ఈ రోజు ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఇవాళ సీఎం జగన్ రెండు అంశాలపై మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు. ఒకటి విశాఖలో గెలుపు వ్యూహాల పైన, రెండవది సోషల్ మీడియా కార్యకర్తలకు దిశానిర్దేశం. వీటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖపై వైసీపీ అధినేత సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లకు జగన్ పిలుపు అందింది. విశాఖలో 2019లో టీడీపీ సాధించిన 4 సీట్లలో విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. భేటీకి జీవీఎంసీ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్పొరేటర్లు హాజరు కానున్నారు. వైసీపీకి చెందిన 56 మంది కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది. కాసేపట్లోనే బస్సు యాత్ర మొదలు కానుంది. విశాఖ నుండి విజయనగరంలోకి ఈ రోజు ఎంటర్ కానుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇవాళ సీఎం జగన్ రెండు అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. విశాఖలో గెలుపు వ్యూహాలు ఒకటి, రెండోది సోషల్ మీడియా కార్యకర్తలకు దిశానిర్దేశం. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు బహిరంగ సభ కూడా ఉండబోతోంది. చెల్లూరులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకి బ్రేక్ ఇచ్చారు. అంతకు ముందు రోజు ఎలాంటి బహిరంగ సభ లేకుండానే బస్సు యాత్రతోనే కంటిన్యూ అయ్యారు. సో ఇవాళ చెల్లూరులో బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. విశాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత సీఎం జగన్. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లకి జగన్ పిలుపొందింది. విశాఖలో 2019లో టీడీపీ సాధించిన ఆ 4 సీట్లలో కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. భేటీకి జీవీఎంసీ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్పొరేటర్లు హాజరు కానున్నారు. వైసీపీకి చెందిన 56 మంది కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక యాత్రకి ముందు ప్రతిరోజు కూడా విజయ్ సిద్ధమా అంటూ ఒక పోస్ట్ చేస్తున్నారు ఎక్స్ లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతా నుంచి ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ ని చూస్తున్నాం. డే 21 విజయనగరం జిల్లా సిద్ధమా అనే క్వశ్చన్ మార్క్ తో ఆయన ఒక పోస్ట్ చేశారు. హ్యాష్ ట్యాగ్ మేమంతా సిద్ధం అనే హ్యాష్ ట్యాగ్ తో ఆయన పోస్ట్ చేయడం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. సో ఇవాళ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, రెండు విషయాలపై ముఖ్యమంత్రి ఫోకస్ చేస్తున్నారు. ఒకటి గెలుపు వ్యూహం అయితే సోషల్ మీడియా కార్యకర్తలకి దిశానిర్దేశం. సో ఎన్ని గంటలకి సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అవుతున్నారు? మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపట్నం నుంచి ఈరోజు విజయనగరంకి ఎంటర్ కానుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 21 జిల్లాలు అలాగే 67 నియోజకవర్గాలు కంప్లీట్ చేసి 2015 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు ఈ యాత్రలో మనం చూసుకుంటే దాదాపు 221 మందికి పైగా ఇక్కడ వేరే పార్టీకి సంబంధించిన జనసేన కానీ టీడీపీ కానీ నేతలంతా కూడా, ముఖ్య నేతలు మాజీ మంత్రులు కూడా ఈ యాత్రలోనే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీలోకి చేరిన దృశ్యాలు మనం చూసాము. మరి కాసేపట్లో ఇక్కడ వైజాగ్ నుంచి విజయనగరం వైపుకు ఈ యాత్ర వెళ్తుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కంటే ముందు సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ యాత్రకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. యాత్రకి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వైజాగ్లో యాత్ర ఎలా కొనసాగింది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. సిద్ధం సభలు కూడా మా భీమిలి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టారు. చాలా సూపర్ సక్సెస్ అయింది. అలాగే బస్సు యాత్ర కూడా మరి మనం చూసాం. గత 20 రోజుల నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా జనాలు తండోపతండలు రావడం, అది సూపర్ సక్సెస్ అయింది. విశాఖపట్నంలో కూడా మనం చూశారు, చాలా బాగా జరిగింది. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో జరుగుతుంది. తప్పనిసరిగా భీమిలి విజయనగరంలో జరుగుతుంది ఈరోజు. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన మంచి ఏంటంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఒక 3,70,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ముఖ్యంగా పేద ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వారందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర వాసులు, విశాఖ ప్రాంత వాసులు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇది పరిపాలనా రాజధాని అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా ఉత్తరాంధ్రలో ఈసారి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తే తప్పనిసరిగా వారు మరి అత్యధిక మెజార్టీతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక రికార్డు సృష్టిస్తామని తెలియజేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం ఉంది, అసలు ఏం చెప్పదలుచుకుంటారు? ఎందుకంటే మనం చూసాం ఈ రోజున సోషల్ మీడియా ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే.
ప్రజల్లో ఇదివరకు ఏదైనా ఉంటే పేపర్లో చదివి తెలుసుకున్నాడు. తర్వాత మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియా వచ్చి డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఏది జరిగినా ప్రపంచంలో నిమిషాలు తెలిసిపోతుంది వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా. సో కాబట్టి వీళ్ళు సమాజంలో ఒక సోషల్ మీడియా ద్వారా ఒక మంచిది ప్రజలకు మీ ప్రభుత్వం చేస్తున్న మంచిని మా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని మా ప్రభుత్వం మీద బుర్ర జల్లుతున్నారు. దాన్ని ఎదుర్కొంటాం ఒకటి. రెండోది ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా సోషల్ మీడియా కార్యకర్తల మీద ఉంది. సో దానివల్ల సారో దశా దిశ నిర్దేశం చేయబోతున్నారు. కొన్ని ఎథిక్స్ వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటూ మన ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పుకొడుతూ ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లో తీసుకెళ్లాలదే దీని ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం. సో ఇది సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ నెలకొంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత కానీ విమర్శలు కానీ వాటికి సంబంధించి అన్నిటి కూడా తిప్పికొట్టే ప్రయత్నం కోసం ఇక సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. ఇంకా ముందు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో సీఎం జగన్ సమావేశం అవుతారని చెప్తున్నారు. ఓటు స్టూడియో Brought to you by VGuard.